చెల్లిస్తున్నాం. నీ కృతజ్ఞతలు మేము క్షేమంగా ఉన్నాం. నీవు మాకు ఇచ్చిన క్షేమానికి నీ వందనాలు చెల్లిస్తున్నాం. కొద్ది విషయాలు మీరు మాతో మాట్లాడి సహాయం చేయండి. నీ మాటలు వినిచుండగా వాళ్ళ ఆత్మదాన్ని జరిగించండి. నీ మాటలు మా హృదయాలలో పరీక్షకుండా చేసే సైతాన శక్తుల ప్రభావం అధికారం కలిగిన క్రీస్తు నామాలను లాయపరుస్తుంది. మహనీయుడైన ప్రభా, మీ నామ మహిమార్థమై మీ ప్రజలకు అర్థమవుతున్నట్లుగా విడుదల పొందినట్లుగా కార్యం జరిగించింది. ఈ మధ్యాహ్న సమయంలో ఎంతమంది ఇక్కడ విడుదల లేకుండా ఉన్నారు, వాళ్ళందరికీ విడుదల యేసుక్రీస్తు నామములో కలుగును గాక. చాపడి చిన్నకి అంధకార శక్తుల ప్రభావం నుంచి యేసు నామములో విడుదల కలుగును గాక. పరిశుద్ధాత్మ మీరే అద్భుతం జరిగించి మహిమ క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం. బైబిల్ గ్రంథం నుంచి ఒక మాట మనం చూద్దాం. మనందరినీ క్షేమంగా ఉంచారు. మన అదృష్టము, శక్తి, బలము మరొకటి కాదు, కానీ దేవుడి కృపలో మాత్రమే మనం క్షేమంగా ఉన్నాం. ఎంతమంది ఉంటా ఉన్నారు? హల్లెలూయా. దేవుడి కృపలకు అదృష్టం, కృపలేకపోతే మనం ఏం చేయాలి? హల్లెలూయా. కృపా కృపా అందరూ ఏ ఊరు నుంచి వచ్చాం ప్రార్థనకి? అమ్మా, ఏ ఊరు నుంచి? ఈ ఊరేనా? అంటే కొందరు 11:30కి 12కి వస్తే అడుగుతున్నారు ఏ ఊరు నుంచి వచ్చారు. మీరు ఏ ఊరు నుంచి వచ్చారండి? కర్ణాటక నుంచి వచ్చారండి. ఎక్కడి నుంచి? కర్ణాటక. ప్రతి ఆదివారం కూడా ఆరాధన కోసం కర్ణాటక నుంచి వస్తున్నాడు ఆయన. అంటే డ్యూటీ శుక్రవారం వెళ్ళి ప్రయాణంలో కర్ణాటక నుంచి, ఎప్పుడు నేను దేవుని మందిరానికి వెళ్ళాలని ఆరాధన కర్ణాటక నుంచి వస్తున్నాడు. అంటే 9 గంటల డ్యూటీ దిగి మళ్ళీ గబగబా ఇంటికి వచ్చి స్నానం చేసి రావాలి. పడుకోవచ్చు కదా. కర్ణాటక అంటే తక్కువ ప్రయాణం, 20 గంటల ప్రయాణం, పడుకోవచ్చు కదా. మరి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏం పోయి కాలం? ఎన్నిసార్లు చెప్పినా లేవీకాండం 14వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదువుకుందాం. లేవీకాండం 14వ అధ్యాయము చదువు. చూసినప్పుడు కుష్ఠపడ బాగుపడి కుష్ఠరోగులు విడిచిన ఎడల యాజకుడు పవిత్రత పొందుకోరు వాని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాధకుడికి మాట్లాడుతా. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చాడు, కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున, కుష్ఠరోగి పవిత్రుడు అని నిర్ణయించిన దినమున, హల్లెలూయా, కుష్ఠరోగి పవిత్రుడు అని నిర్ణయించిన దినమున వాడి కొరకు ఏం చేయాలి అనే విషయాలు అక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. సర్వోపరక్షకుడైన దేవుడు ఈ విషయాన్ని చెప్తా ఉన్నాడు. మరొకసారి మాట్లాడమ్మా. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఒకసారి క్లియర్ చూద్దాం. అది నాకు కావాల్సింది. హల్లెలూయా. యెహోవా మోషే అనే దైవజనుడితో ఈ మాట చెప్తా ఉన్నాడు. యెహోవా ఎవరు అమ్మా? యెహోవా ఎవరు? మహాదేవుడు. ఎవరు? మహాదేవుడు, సర్వలోక సృష్టికర్త, సర్వ జగత్తును కలుగు చేసిన వాడు,
నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి నేను మొదటి వాడను కడపటి వాడను జీవించేవాడను మృతుల నైతిని కానీ యుగ యుగములు సజీవులను అని చెప్పినవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యెహోవా గురించి ఒక దినమున మోషే అడుగుతా ఉన్నాడు, ప్రభువా మరి నీ ఎవరు, నీ దేవుడు ఎవరు అని అడిగితే నన్ను ఏం చెప్పమంటావు అని అడిగాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, నేను ఉన్నవాడను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతా. నేను ఉన్నవాడను అనువాడను. ఎప్పటి నుంచి ఉన్నావు? ఈ జగత్తుని కలుగు చేసిన వాడిని నేను మొదటి వాడను, నేను కడపటి వాడను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఉన్నవాడు. రెండవది ఎవరైనా అనువాడు. ఏమని అనువాడు? ప్రపంచములు కలుగునుగాక అనువాడు, సముద్రములు నిమ్మరించునుగాక అనువాడు, సముద్రములను ఆరిపోవునుగాక అని చెప్పువాడు, ఎడారులను సముద్రములుగా మారునుగాక అని చెప్పువాడు, నదులు ఎండిపోవునుగాక అని చెప్పువాడు. దేవునికి స్తోత్రం. సూర్య చంద్ర నక్షత్రాలు నాశనమగునుగాక అని చెప్పేవాడు. పంచభూతములు వికృతమైన వేండ్రంతో లయమైపోవునుగాక అని చెప్పేవాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన ఉన్నవాడు మాత్రమే కాదు, ఆయన అనువాడు. ఆయన సముద్రములు కలుగునుగాక అన్నాడు, కలిగే. ప్రపంచంలో కలుగునుగాక అన్నాడు, కలిగే. దేవునికి స్తోత్రం. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. సమస్తము ఆయన మూలంగానే కలిగింది. ఆ సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు దైవజనుడైన మోషేతో ఆయన చెప్తూ ఉన్నాడు, మోషే అని పిలిచి మోషేతో చెప్తా ఉన్నాడు, ఒక కుష్ఠరోగి శుద్ధుడైన తరువాత వాడు ఏం చేయాలి అనే విషయాన్ని మోషేకి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కుష్ఠరోగి, ప్రపంచంలో అనేకమైన రోగాలు ఉన్నాయి, కానీ అన్ని రోగాల కంటే భయంకరమైన రోగం కుష్ఠరోగం అని చెప్పేవారు. దేవుడి స్తోత్రం. కుష్ఠరోగిని ఎప్పుడు కూడా ఎవరు కూడా ఇంట్లో ఉంచుకోరు. కుష్ఠరోగిని పూర్వ దినాలలో బైబిల్ గ్రంథం ప్రకారంగా చూసినట్లయితే ఎక్కడో పొలాలో ఉండి నేను అపవిత్రుడను చెప్పి వారి చేతిలో ఉన్న బొచ్చే ఎలా ఎగరేస్తూ ఆ శబ్దం చేస్తూ ఉంటే ధైర్యమైన తండ్రులు వెళ్ళి వారి ఆహారాన్ని తీర్చేవారు. అంతే తప్ప కుష్ఠరోగులు సభ్య సమాజ మధ్యలో ఉండడానికి ఏమాత్రం కూడా అర్హులు కారు. దేవుని స్తోత్రం. కుష్ఠరోగులు ఏ ఒక్కరు కూడా ఉండరు. హల్లెలూయా. ఎందుకు కొట్టరు అని అడిగితే కుష్ఠరోగం అనేది అంటువ్యాధి. కుష్ఠరోగం అనేది అంటువ్యాధి. అంటువ్యాధి గ్రస్తులను ఏ ఒక్కరు కూడా ఏం చేయరు, ముట్టుకోరు. దేవుని స్తోత్రం. అందుకే ఒకనొక దినమున ఒక కుష్ఠరోగి యేసయ్య దగ్గరకు వచ్చాడు. అది మనం సినిమాలో చూస్తే ఈ కుష్ఠరోగి ఎప్పుడైతే యేసయ్య దగ్గరకు వచ్చాడో ప్రజలందరూ పారిపోతారు, కుష్ఠుడు వచ్చాడు. కానీ యేసయ్య దగ్గరికి వాడు వచ్చాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. దేవుని స్తోత్రం. ప్రభు చెప్తారు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్ము. యేసు అని తాకారు, వాడికి స్వస్థత కలిగింది. హల్లెలూయా. హల్లెలూయా. కుష్ఠుని తాకిన ప్రభు. దేవుని స్తోత్రం. వాడిని బాగు చేసిన వాడు ప్రభు. దేవుని స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా. గాంధీ గారి లేఖనాలు చదువుకుంటారు. ఆయన కూడా కుష్ఠరోగులకి సేవ చేసినట్లుగా ఆ పథకం. దేవుని స్తోత్రం. యేసు ప్రభు వారిని మాదిరిగా తీసుకొని మదర్ తెరీసా కూడా కుష్ఠరోగుల మధ్య, రోగుల మధ్య ఆమె సేవ చేశారు. ప్రపంచమంతా కూడా ఆమె కొనియాడబడడానికి గల కారణం ఏమిటంటే ఆమె చేసిన సేవ. దేవుని స్తోత్రం. ఆమె మనుషులకు చేసినట్లుగా చేయలేదు, ఆమె దేవునికి చేసినట్టుగా చేసింది. హల్లెలూయా. ఒకనొక దినమున మదర్ తెరీసా గారు తల్లి ఆమె గురించి ఎవరు వచ్చారట, ఆమె ఎక్కడుంది అని చెప్పి ఒక కరెంటుతో భక్తులు వచ్చాడట ఆమెను కొట్టాలని. అందరూ ప్రభువులకు మారిపోతా ఉన్నారు, ఆమెను కొట్టాలని వస్తే ఆమెను అడిగారు, ఏది అని. అదిగో లోపల ఉందండి అన్నాడు. లోపల ఉందండి అంటే సరస్సు లోపలికి వెళ్ళాడు ఆ వ్యక్తి. అప్పుడు ఆమె చేస్తున్న పని ఏంటంటే ఒక కుష్ఠరోగికి అన్నం తినిపిస్తూ ఉంది. కుష్ఠరోగికి అన్నం తినిపిస్తూ ఉంది. వాడు అన్నం తింటూ వాంతి చేసుకున్నాడట. వాంతి చేసుకుంటే ఆమె రెండు చేతులు కట్టేశాడు. అది చూసిన ఈ వ్యక్తి అక్కడ దెబ్బ తిరిగిపోయాడు. ఆ మనుషులనే వాడు క్రైస్తవుడిగా మారిపోయాడు. సువార్త చెప్పిందా? లేదు. ఏం చెప్పింది? ఏమీ చెప్పలేదు. ఆమె ప్రేమ
ఆమె సహనం, ఆమె ఓర్పు, ఆమె దయగలిగిన హస్తాలు ఆ వ్యక్తిని మార్చిపడేస్తాయి. క్రీస్తు ప్రేమ ఒక వ్యక్తిని ప్రభువుకు తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గ్రంథంలో మనం చూస్తే ఇది లేవీ కాండం, అనగా యేసు ప్రభుకి ఇంచుమించుగా 1700 సంవత్సరాల క్రిందట రాయబడిన గ్రంథం. ఇది మోషే కాలంలో రాయబడిన గ్రంథం. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ గ్రంథంలో ఉన్న విషయం మనం చూస్తే ఒక కుష్ఠరోగి, కుష్ఠు అనేది అంటువ్యాధి అని చెప్పారు. కుష్ఠు అనేది అంటువ్యాధి. కుష్ఠు అనేది శరీరాన్ని 3 రకాలుగా పాడు చేస్తా ఉంది. శరీరాన్ని చెప్పండి. ఒకటి శరీరం, ఇంకా ఎముకలు, మొత్తం లోపల భాగాలన్నీ కూడా కుష్ఠరోగం పాడు చేస్తాయి. అదే కనుక కుష్ఠరోగం ఎవరికి వస్తుంది అని అడిగితే ఎవరు చెప్తారు? కుష్ఠరోగం ఎవరికి తరతరాలుగా రావాలని చెప్పారు. అమ్మా గ్యాస్ బాగా గుర్తుంచుకున్నా. దేవుని స్తోత్రం. ఒక కుష్ఠరోగి నయమాన్, ఏం పేరు? నయమాన్ సిరియా దేశానికి సైన్యాధిపతి. సిరియా దేశానికి సైన్యాధిపతి అంటే సామాన్యుడు కాదు, దేశమంతరికి ఉన్న సైన్యానికి అధిపతి. గొప్ప వీరుడు, పరాక్రమశాలుడు. కానీ అతనుకున్నది ఏంటంటే కుష్ఠరోగం. ఎలా వచ్చిందో మనకు తెలియదు, కానీ ఆయన కుష్ఠరోగి. కుష్ఠరోగితో నా భార్య కాపం చేస్తున్నాను కదా. పిల్లలు నాన్న ఆయన దగ్గరకు వచ్చి గౌరవించుకుంటారా? పనివారి దగ్గరకు వస్తారా? ఆయన చాలా గొప్ప అధికారి, కానీ జీవించే జీవితం దౌర్భాగ్యం. ఏంటి కారణం అంటే అతనికి ఉన్న రోగం భయంకరమైనది. ఈ రోగం ఎలా పోగొట్టుకోవాలి? ఎవరు పోగొడతారు? ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు, ఎందుకంటే ఆయన సామాన్యుడు కాదు కదా. ఏ ఒక్కరు తగ్గించలేదు, ఏ ఒక్కరు బాగు చేయలేదు. అతని జీవితం విసిగిపోయి ఉండొచ్చు, ఇంకెందుకు నేను బ్రతకడం అనుకుని కూడా ఉండొచ్చు. కానీ ఒకనొక దినమున ఆ ఇంట్లో పనిచేస్తున్న ఒక పని పిల్ల, ఆ పిల్ల ఎవరు అంటే సింపుల్గా వాక్యం చెప్తా ఉంది, ఇశ్రాయేలు చిన్నది. ఎవరని? ఇశ్రాయేలు చిన్నది. ఇశ్రాయేలు చిన్నది సిరియా దేశానికి ఎందుకు వచ్చింది అని అడిగితే బానిసగా వచ్చింది. ఎలా వచ్చింది? బానిసగా వచ్చింది. బానిసగా వచ్చిన ఆమె ఆ యజమాని ఇంట్లో ఆమె బానిస. యజమాని ఇంట్లో ఎవరు? బానిస. బానిస, పని మనిషి, రెండింటికి తేడా. బానిసకి పని మనిషికి తేడా. ఏంటి తేడా? పని మనిషి ఇష్టం ఉంటే చేస్తుంది, ఇష్టం లేకపోతే తెలుస్తుంది. బానిసకి వెళ్ళిపోయే అధికారం లేదు. బానిస అనేది ఒక వాడు చెప్పు కంటే ఘోరమైన జీవితం. బానిసల్ని పూర్వం ఎలా గుర్తించేవారు? ఎవరైనా ఒక మాట. బానిసల్ని ఎలా గుర్తించేవారు చెప్పండి. నేను చాలాసార్లు అమ్మా, బానిసలు స్లీవ్లెస్ బట్టలు ధరించాలి. ఏ బట్టలు? స్లీవ్లెస్, చేతులు లేని గౌరవం. వాళ్ళు వేసుకునే బట్టలకి ఏమఉండవు, చేతులలో. చేతులలో సరిగ్గా దాని మీద ఒక ముద్ర, ఒక పచ్చబొట్టు. ఈ పచ్చబొట్టు గుర్తు ఏమిటంటే ఇవి బానిస, వీడు బానిస అని చెప్పాలి. దేవుని స్తోత్రం. ఈ బానిస బ్రతుకు ఈరోజు కూడా చాలా మంది ఇక్కడ కూడా జీవిస్తూ ఉన్నారు. వాళ్ళకి తెలియకుండా బానిసలుగా బానిస బట్టలు వేసుకుంటూ ఉన్నారు. ఎట్లాగా స్లీవ్లెస్ అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఎవరి డ్రెస్ అది? బానిస డ్రెస్. పచ్చబొట్టు, దాని మరొక పేరేంటి? టాటూ. అమ్మా సరే, మీకు తెలిసి కదా, కానీ నాకు చదువుకోలేదు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఒక పచ్చబొట్టు. పూర్వం దాన్ని పచ్చబొట్టు రకరకాల పేర్లు వచ్చినాయి. దేవుని స్తోత్రంగా. హల్లెలూయా. అది వేయించుకుంటూ ఉన్నారు. ఏంటంటే ఫ్యాషన్ అనుకుంటా ఉన్నారు. ఫ్యాషన్ కాదు, శాపం. ఏంటది? శాపం. వాళ్ళకి తెలియకుండా వాళ్ళు శాపంగా అయిపోతూ ఉన్నారు. స్లీవ్లెస్ బట్టలు వేసుకొని అటువంటి డాక్టర్లు ఏవో పచ్చబొట్లు వేయించుకొని. సరే, ఈ డ్రెస్ ఎవరంటే బానిస డ్రెస్. సరే, ఈ అమ్మాయి ఎవరంటే బానిస, పని మనిషి కాదు. బానిస ఇశ్రాయేలు చిన్నది. బానిస ఎవరు? అసలు ఇశ్రాయేలు పిల్లలు బానిసలుగా ఉన్నారా? ఉండరు. దేవుడి పిల్లలంటే బానిసలుగా ఉండడు. అలా బానిసలుగా ఉన్నారు అంటే దానికి కారణం మీద ఉండుంటారు. ఏంటి కారణం అంటే దేవుని పిల్లలు తన మాట వినడం ఎప్పుడైతే మానేస్తారో వాళ్ళు బానిసలు అయిపోతారు. సో ఇక్కడ ఆ పిల్లలు తప్పు చేసినట్టే కాదు,
వారి తల్లిదండ్రులు చేసిన పాపము ఆ బిడ్డను బానిసగా తీసుకుని వచ్చినారు. అలాగే ఈరోజు నీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలి అని నువ్వు కోరుకున్నట్లయితే, నీ పిల్లల మీద శాపం అనేది లేకుండా ఉండాలి అని మనం కోరుకున్నట్లయితే, మన పిల్లలు ఆశీర్వదించబడాలి అని మనం కోరుకున్నట్లయితే, వారికి శాపము రాకుండా మనమే చూసుకోవాలి. అలాగే వారికి శాపం రాకుండా ఎవరు చూసుకోవాలి? మనమే చూసుకోవాలి. మన పిల్లలు తాగుబోతులు అయ్యారంటే వారి మీద శాపం ఏర్పాటు చేస్తాము. అలాగే బైబిల్ సెలవిస్తూ ఉంది. నిర్గమకాండం 20వ అధ్యాయం 3-4 వచనాలు ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 20వ అధ్యాయం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం ఉంది కానీ, క్రింద భూమి ఎందుకు కానీ, భూమి క్రింద నేల ఎందుకు కానీ ఉన్న దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకోకూడదు, వాటిని పూజింపకూడదు, వాటిని సాగిలపడకూడదు. ఒక నిమిషం. సర్వలోక రక్షకుడైన దేవుడు సర్వమానవులకి ఆయన చెప్తా ఉన్న మాట ఏంటంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఏంటంటే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఈరోజు చాలా మంది వారు పూజించే దేవుళ్ళలో యేసుక్రీస్తు ప్రభువు కూడా ఒక దేవుడే అనుకుంటూ ఉన్నారు. అలాగే వారు పూజించే దేవుళ్ళలో యేసుక్రీస్తు కూడా ఒక దేవుడే అనుకుంటూ ఉన్నారు. దేవుడికి స్తోత్రం. కానీ వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు, ఒకే ఒక దేవుడు. దేవుడికి స్తోత్రం. ప్రభు చెప్తున్నాడు, నీవు నా దగ్గరకు వచ్చినట్లయితే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆ దేవునికి, ఆ ఒక్కగానో ఒక దేవుడైన నేను రోషము కలిగిన వాడు. ఎవరిని? రోషము కలిగిన వాడు. నాకు నీవు రూపాన్ని చేయకూడదు. పైన ఆకాశం మీద కానీ, క్రింద భూమి మీద కానీ, భూమి కింద ఉండు నేల మీద కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకోకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. దేవుని స్తోత్రం. అంటే క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళు ఎవరైనా కానీ విగ్రహారాధన చేయకూడదు. ఏం చేయకూడదు? విగ్రహారాధన చేయకూడదు. దేవుడు వద్దు అన్నదాన్ని చేస్తే అది పాపం. వద్దు అన్నదని చేస్తే అది పాపం. ఈరోజు ఈ పాపాన్ని, శాపాన్ని ఎక్కువగా ప్రపంచంలో ఎక్కువ శాతం అనుభవించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఒకే ఒకరు, RCM, రోమన్ కథోలిక్ మిషన్. హల్లెలూయా, హల్లెలూయా. వద్దు అన్న పని చేసేవారు. పోనీ వారి బైబిల్లో ఏమైనా ప్రత్యేకంగా రాయబడిందంటే లేదు. ఇందులో ఏం రాయబడిందో అందులో కూడా అదే రాయబడింది. ప్రపంచంలో ఏ బైబిల్లోనైనా ఒకే విధంగా ఉంటుంది, కానీ ఒక బైబిల్లో ఒకలాగా మరొక బైబిల్లో మరొకలాగా ఉండదు. ఒకవేళ తేడా ఏమైనా ఉంటే మాట తేడా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, సెలవియండి. చెప్పండి, రెండు ఒకటే కదా. దేవునికి స్తోత్రం. ఏ విధంగా భాష కొంచెం తేడా ఉండే ఉండొచ్చు తప్ప బైబిల్ మాత్రం ఒక్కటే, అది మారదు. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి దేవుని ఆజ్ఞ ఏమని చెప్పాడు? నాకు రూపాన్ని చేయొద్దు, రూపానికి నమస్కారం చేయొద్దు, రూపానికి సాగిలపడద్దు, రూపాన్ని పూజించొద్దు అని బైబిల్ ఖండితంగా చెప్తా ఉంది. అది ఏ బైబిల్ అయినా సరే. దేవునికి స్తోత్రం. రెండోది అయిపోయింది. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించి వారిని ఉన్నాను. ఒక్కసారి నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని. అసలు ఎవరు దేవుని ప్రేమించేవారు? చాలా మంది అంటారు, నాకు కూడా యేసుప్రభు అంటే ఇష్టమేనండి, మేము కూడా యేసుప్రభుని మనసులో అనుకుంటామండి అని చెప్తూ ఉంటారు చాలా మంది. కానీ వీళ్ళు కదా ఆయన కావాల్సింది. నన్ను ప్రేమించేవారు ఏమంటాడు ఆయన? యేసుప్రభు వారు ఆయన చూడండి, నన్ను ప్రేమించేవారు అంటే దాని అర్థం ఏంటి? ఒకడు నన్ను ప్రేమించే ఎడల నా ఆజ్ఞలను గైకొనవలెను. దేవుని మాట వినడం గొప్పతనం కాదు, మాట విని మాట ప్రకారంగా జీవిస్తేనే ఆయన మనం ప్రేమించినట్టు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు చెప్పినమాట, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్నట్లయితే నీకు 1000 తరాల ఆశీర్వాదము అని చెప్పాడు. ఎన్ని తరాల ఆశీర్వాదం అంటే 1000 తరాల ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొన్న ఇప్పుడు ఒక మాట చెప్పాము. దేవుడు పిలిచిన అబ్రహాము దగ్గర నుంచి యేసుక్రీస్తు వరకు ఎన్ని తరాలు వచ్చినాయి?
మరి అబ్రాహాము దగ్గర నుంచి యేసుక్రీస్తు వరకు ఎన్ని తరాలు వచ్చింది చూడండి సార్. ఎన్ని ఇక్కడ 14 మత్తయి వార్త 1వ అధ్యాయంలో ఉన్నమాట. అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములనియు 14, దావీదు మొదలుకొని యూదులు బబులోను కొనుక్కోబడిన కాలం వరకు 14, బబులోనుకు కొనుక్కోబడిన మొదలుకొని క్రీస్తు వరకు అంటే మొత్తం ఎన్ని తరాలు వచ్చినాయి? 42 తరాలు. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ప్రభు వరకు ఎన్ని తరాలు వచ్చినాయి? 42. ఎన్ని సంవత్సరాలు వ్యవధి? ఎన్ని సంవత్సరాలు అంటే అబ్రహాము మొదలుకొని దావీదు వరకు ఉన్న, దావీదు నుంచి యేసుక్రీస్తు ప్రభు వరకు ఉన్న వ్యవధి ఎంత అని అడిగాను. చెప్పలేదా? ఏమా? అబ్రహాము నుంచి యేసు ప్రభు వరకు 2 కరెక్టేనా? 2000 సంవత్సరాలకి ఎన్ని తరాలు వచ్చినాయి? 42 తరాలు వచ్చాయి. 2000 సంవత్సరాలకి 42 తరాలు వచ్చినాయి. దేవుని స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నుంచి ఇప్పుడు చేసుకున్నాం ఎన్ని తరాలు? మామూలుగా లెక్కిస్తున్నాం. ఇది ఒక 42 తరాలు అనుకున్నాం. దేవుని స్తోత్రం. కానీ బయట చెప్పేది ఎన్ని తరాలు? నా మాట విని నా మాట ప్రకారంగా జీవించు 1000 తరాలు. అంటే ఎన్ని సంవత్సరాలు అయి ఉండాలి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 1000 సంవత్సరాలు జీవిస్తానన్నాడా? 1000 తరాలు జీవిస్తానన్నాడా? దేవుని ప్రేమ అసలు చెప్పడం కూడా దేవుడు. ఏం చేసేవని నిన్ను నీ కుటుంబాన్ని ఈ తరాలు దీవించాలి. పిల్లలు 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 పిల్లలను ఎందుకు దీవించాలి? ఏ గొప్ప మనలో ఉందని మనము దేవుని మాట విని మాట ప్రకారంగా చేయడం ద్వారా దేవుడు మనకి ఇచ్చే గొప్ప అవార్డు ఏంటంటే 1000 తరాల ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనలో మనం వెనుకోగా దేవుని మాట మనం వినలేని కారణం చేత ఎన్ని తరాల ఆశీర్వాదం మనం పోగొట్టుకుంటున్నాం? మనకంటే దౌర్భాగ్యం ఎవరండి? ఆలోచించి, దేవుని మాట వినలేని వారికంటే దౌర్భాగ్యులు ఎవరండి? హల్లెలూయా. 1000 తరాలు నేను కరుణిస్తానని చెప్తా ఉన్నాడు. తర్వాత పడసలండి నిర్గమాకాండం 1000 తరాలు అని ఆఫీసర్ తర్వాత ఇంకో మాట ఉంటుంది. దేవుడును నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరములు తండ్రుల దోషము కుమారుని మీదకి రప్పించచ్చు. నన్ను ప్రేమించి ఎన్ని తరాలు? 1000 తరాలు ఆశీర్వాదాన్ని పోగొట్టుకునేది మనమే. 3-4 తరాలు శాపమైతే 3-4 తరాలే అంటున్నాడు ఆయన. 1000 తరాల ఆశీర్వాదం పోగొట్టుకున్న మన జీవితంలో 3-4 తరాల శాపం మాత్రం ప్రయాణం చేస్తూ ఉంటాం. ఎన్ని తరాలు? 3-4 తరాలు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. నా తరం అయిపోయింది, శాపం అయిపోయింది. నా తరం ఎందుకంటే నేను ప్రభువు నమ్ముకున్నా. మరి మా నాన్న ప్రభువు నమ్ముకోలేదు, వాళ్ళ నాన్న ప్రభువు నమ్ముకోలేదు, వాళ్ళ నాన్న ప్రభువు నమ్ముకోలేదు. వాళ్ళు ప్రభువు నమ్ముకోలేని కారణం చెప్తే శాపం ఎన్ని తరం పనిచేసింది? నా వరకు పనిచేసింది. కరుణమైన దేవుడు నేను అంగీకరించిన కారణం చేత నాతో ఏమైపోయింది? శాపం అయిపోయింది. దేవుని స్తోత్రం. ఒకవేళ మా పితరుల పాపం శాపం ఎంతవరకు మమ్మల్ని నాశనం చేసిందంటే మాకు చదువు లేకుండా చేసింది, మా నాన్నకు త్రాగుబోతం చేసింది, మా కుటుంబంలో నెమ్మది లేకుండా చేసింది, శాంతి లేకుండా చేసింది, నిరీక్షణ లేకుండా చేసింది. ఈరోజు ఏ త్రాగుబోతుకి నిరీక్షణ లేదు. హల్లెలూయా. దేవుని ఏ
ప్రజలకి కూడా ఈ ప్రపంచంలో నిరీక్షణ లేదు. నిరీక్షణ కలిగిన ప్రజలు ఎవరైనా ఉన్నారు అంటే వారు ఒకే ఒకరు క్రైస్తవులు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మన పిల్లలకి 3-4 తరాలు శాపం ఇద్దామా, 1000 తరాల ఆశీర్వాదం ఇద్దామా? 1000 తరాల ఆశీర్వాదం ఇవ్వాలని నేను కోరుకున్నట్లయితే తాగుడు మాని తాగుతున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఏ తండ్రైనా తాగుబోతు కాబట్టి మీరు చెప్పండి, ఏమండి మీరు త్రాగిన కారణం చేత మన పిల్లలు 3-4 తరాలు శాపగ్రస్తులు అవుతూ ఉన్నారండి. ఏ తండ్రి అయినా బిడ్డలు బాగుండాలని కోరుకుంటారండి. ఇలాంటి తండ్రిగా మీరుండి మీ పిల్లలు ఎలా శపిస్తారండి? మీ పిల్లలకు మీరు లక్షల రూపాయలు ఇచ్చినా, లక్షల రూపాయలతో వారిని చదివించిన, లక్షల రూపాయల ఆస్తి వారికి ఇచ్చిన వారి జీవితాలు బాగుపడవండి. వారికి ఇవ్వాల్సిన ఆశీర్వాదం, ఆ ఆశీర్వాదం ఇవ్వాలంటే మనం మారిపోతామండి అని చెప్పి నీ భర్త కాలు పట్టుకునైనా నీ భర్తల కొరకు కనిపించు. అహంకారంతో నీ కుటుంబాన్ని నీవు నాశనం చేసుకో. గట్టిగా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శాపం ఎన్ని తరాలు వస్తుంది, ఆశీర్వాదం ఎన్ని తరాలు వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు మనం దేనికి పాత్రలుగా ఉండాలి? ఆశీర్వాదానికి పాత్రలుగా ఉండాలి. అంటే మనం ఆశీర్వాదానికి పాత్రలుగా ఉండాలి అంటే మనం దేనికి లోబడకూడదు? దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మనం పడదు. గట్టిగా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కుష్ఠరోగం అనేది కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు. కుష్ఠరోగం కూడా ఏం చేస్తుంటుంది? ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ సైన్యాధిపతి అయిన నయమాను ఇంటిలో పనిచేసిన ఆ పిల్ల ఇశ్రాయేలు చిన్నది శత్రువు ఇంట్లో పనిచేస్తూ ఉంది. ఒక విధంగా చూస్తే ఎవరి ఇంట్లో పనిచేస్తూ ఉందామే? తమ దేశాన్ని నాశనం చేసిన వారి ఇంట్లో పనిచేస్తూ ఉంది. బానిస, పై మనిషి కాదు, బానిస. అంటే కుక్క కంటే హీనమైన జీవించే బానిస. కానీ ఈ బానిసలో ఉన్న గొప్పతనం ఏమిటని చూసినట్లయితే తన దేవుని మాట ఆ బానిస హృదయంలో ఉంది. అది మండుతూ, హల్లెలూయా, దేవుని నమ్మిన వారి హృదయంలో దేవుని వాక్యం మండుతూ 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 అది ప్రజలుగా దేవుని స్తోత్రం కలుగుతుంది. వినేసినది కొద్ది మనదే బతుకండి. నా దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు కొండ మీద పట్టణం అనే ఉండాలి అని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. నేను లోకానికి వెలుగును, మీరు నా పిల్లలు కనుక మీరు కూడా వెలుగుతూ ఉండాలి అన్నాడు ఆయన. అయితే వెలుగు మినుకు అని వెలిగే కాదు ఇది. అలా దేదీప్యమానంగా వెలిగే వెలుగు. హల్లెలూయా. ఆ ఇశ్రాయేలు చిన్నది తన పితరుల మూలంగా ఆమె బానిసలకు బ్రతకొచ్చు, కానీ ఆమె చెవిలో ఆమె దేవుని వాక్కు వినదు. ఆ వాక్యాన్ని ఆమె గౌరవించింది. ఎవరిలో పనిచేసినప్పటికీ కూడా ఆమె తన దేవునికి నమ్మకస్తురాలుగా ఉంది. ఎవరికి నమ్మకస్తురాలుగా ఉంది? మీలో ఎంతమంది దేవునికి నమ్మకస్తులుగా ఉన్నారు? మిమ్మల్ని ఆయన రక్తంలో విమోచించిన ఆ దేవునికి మీరు ఎంతమంది నమ్మకస్తులుగా ఉన్నారు? యేసు నన్ను కోరుకున్నాడు, యేసు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, యేసు రక్తంలో ప్రతి పాపాన్ని కడిగాడు కనుక నేను దేవుని బిడ్డని, నేను ఎప్పుడు తప్పిపోకూడదు, నేను ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలని ఎంతమంది యవనస్తులు కోరుకుంటున్నారు? ఎంతమంది పెద్దవాళ్ళు కోరుకుంటున్నారు? యేసుక్రీస్తు నా దేవుడు కనుక, నా దేవుడు పరిశుద్ధుడు కనుక నేను కూడా పరిశుద్ధంగా ఉండాలి అని కోరుకునేవాళ్ళు ఎంతమంది? పేతురు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఆయన చెప్తూ ఉన్నమాట, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధంగా ఉండవలను అని వ్రాయబడి ఉన్నది అంటున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా, నేను పరిశుద్ధుడిగా ఉన్నాను కనుక, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండడని ఎక్కడ రాయబడింది? ఎక్కడ రాయబడింది? చదవండి. నేను మీ దేవుడైన యెహోవా, నేను పరిశుద్ధునిగా. వెంకట శివమ్మ, లేవికాండం 11వ అధ్యాయం 45వ వచనం చదవండి. అందరూ తీయండి. లేవికాండం 11వ అధ్యాయం 45వ వచనం. నేను మీకు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవా, నేను పరిశుద్ధులను కనుక దేవునికి స్తోత్రం. ఇంకొకరికి చదవండి. పాత నిబంధనలో
ఆది నుంచి కూడా చెప్పండి. 20వ అధ్యాయం 26వ వచనం లేవి కాండం. యెహోవా అను నేను పరిశుద్ధులను, మీరు నా వారై ఉన్నట్లు అన్య జనులలో నుండి మిమ్మల్ని బాబా చప్పట్లు కూడా దేవుని ప్రేమ ఈరోజు యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుంచి కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి రావడానికి ముందు నుంచి కూడా ఆయన ప్రేమ అన్ని జనుల మీద ఉంది. అలాగే క్రీస్తు రక్తము చేత, క్రీస్తు రక్తం ద్వారా ఇప్పుడు విమోచింపబడిన మనము క్రైస్తవులమయ్యాము. కానీ క్రీస్తు రక్తము లేకముందే యేసు దేవుడు చెప్తా ఉన్నాడు ఏమని? నేను పరిశుద్ధుని కనుక మీరు నా వారుగా ఉండాలంటే అన్య జనుల నుంచి నేను మనం తీసుకుని వచ్చా. మీరు కూడా ఎలా ఉండాలి? దేవుడికి స్తోత్రం కలుగుతారు. మనం ఎక్కడి నుంచి వేరుపరిచాడు ఆయన? ఎలా ఉన్నామని? ఎప్పటి నుంచి? అనాది జగత్పునాది వేయబడక మునిపే నేను నిన్ను ఎరిగితిని. అంటే దేవుడు తన ప్రజలను ఆయనకి ఇష్టమైన వారిని ఎప్పుడు కూడా ఏం చేయాలనుకుంటున్నాడు? ప్రత్యేకపరచాలని కోరుకుంటున్నాడు. ఎలా వస్తుంది ప్రత్యేకత అంటే ఆయన చెప్తున్నాడు, నేను పరిశుద్ధిని, నీవు కూడా పరిశుద్ధంగా ఉండు. నీవు నావాడిగా, నాదానిగా, నా కుమారుడిగా, నా కుమార్తెగా నీవు ఉండాలంటే నీవు కూడా ఏమవ్వాలి? పరిశుద్ధపరచబడాలి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది తమ ప్రార్థనలో ఈ మాటలు అడుగుతూ ఉన్నారు? ప్రభా నీ అభిషేకంతో నన్ను పవిత్రపరచండి ప్రభా. ఎంతమంది అడుగుతావు? ఎప్పుడైనా దేవుణ్ణి నన్ను పరిశుద్ధపరచని అడిగారా? ఎవరైనా చెప్పండి. అసలు ప్రార్థన చేస్తే కదా దాసగారిని అడగడానికి. ప్రార్థన అంటే ఆదివారం వాళ్ళ మందిరానికి వస్తూ ఉన్నాం, శుక్రవారం ఏమైనా ఖాళీ ఉండి వస్తూ ఉన్నాం, ఇంకెప్పుడు అడిగితే మనకు అవసరం లేదు ఉన్నారా? దావీదు అనే మహానుభావుడు కూడా ఆయన ఏమన్నాడు తెలుసా? ప్రభా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను తిప్పివేయండి ప్రభా. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను తిప్పివేయండి అని. ఇంకొక మహానుభావుడు అడుగుతూ ఉన్నాడు, ప్రభా వ్యర్థమైన వాటిని, అబద్ధములు నాకు దూరంగా ఉంచండి అని. హల్లెలూయా. వీళ్ళు మహానుభావులే, కానీ దేవుడు ఏమని అడుగుతా ఉన్నారు? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను తిప్పివేయండి ప్రభా దావీదు అడుగుతూ ఉన్నాడు. దావీదు కీర్తి ఎంతవరకు ఉందంటే సూర్య చంద్రులు ఉన్నంత వరకు ఉంది. దేవుడి హల్లెలూయా, హల్లెలూయా. మరొక ఆ సామెతల గ్రంథంలో చూస్తున్న ఆ వ్యక్తి, దేవా నీతో 2 మనవులు చేస్తున్నా. నేను చావడానికి ముందు, చచ్చిన తర్వాత కాదు, నా పిల్లల కాదు, నా భార్య కాదు, నేను చావడానికి ముందే నేను వాటిని చూడాలి. నా ఆశీర్వాదాన్ని నేనే చూడాలి. నేను చచ్చిన తర్వాత నా పిల్లలు చూడడం కాదు, నా ఆశీర్వాదాన్ని నేను చూడాలి, నా గొప్పతనాన్ని నేను చూడాలి. నీవు నన్ను ఏ విధంగా ఆశీర్వదిస్తున్నావో దాన్ని నేను చూపించాలి. మా పిల్లలు దీవించే దాని కలవలేదు, నేను చూడాలని ఆశీర్వాదం. ఆయన చెప్తున్నాడు, నేను చావముందు నాకు అనుగ్రహించండి ప్రభా వ్యర్థమైన వాటిని, అబద్ధము. బా దేవునికి స్తోత్రం. అంటే హృదయం అన్నిటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలిగింది. ఇది ఎలా అయినా మనం మోసం చేయొచ్చు, ఎప్పుడైనా మోసం చేయొచ్చు, ఏ క్షణంలోనైనా మోసం చేయొచ్చు. అయితే దానికి భద్రత కావాలి, దానికి సెక్యూరిటీ కావాలి. అందుకు చెప్తున్నాడు ఆయన, వ్యర్థమైన వాటిని నాకు దూరంగా ఉంచండి, అబద్ధాన్ని నాకు దూరంగా ఉంచండి. అబద్ధాన్ని జనులు సైతాను వాడు నా దగ్గరికి రాదు. స్తోత్రం చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నయమానుకున్న కుష్ఠరోగాన్ని చూసిన ఇశ్రాయేలు చెల్లి వేదన చెందుతూ ఉంది. శత్రువైన యజమాని, ఏ యజమాని? మనకి ఆయన శత్రువైన యజమాని, కానీ ఆమెకు మాత్రం ఆమె యజమాని. అదేమిటది? లోక సువార్త. వినుచున్న నీతో నేను చెప్పేది ఏమనగా, ఎవరిని తోటికోడలను ప్రేమించలేదు, దౌర్భాగ్య దినాలు. అన్నదమ్ములను
ప్రేమించాలని దౌర్భాగ్య దినాలు, సాటి మనిషిని ప్రేమించాలని దౌర్భాగ్యపు దినాల్లో ఉన్నామా? కానీ అది అన్ని జనాంగంలో ఉన్నప్పుడు, కానీ క్రీస్తు యేసుని కలిగిన తర్వాత క్రీస్తు యేసు రక్తంలో విమోచించబడిన బిడ్డలమే మేమే అని అనుకున్నట్లయితే మనతో ఆయన చెప్తూ ఉన్నమాట, వినుచున్న మీతో చెప్పినది ఏమనగా మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషించే వారికి ఎవరికి మేలు చేయాలి? ఎవరికి నాన్న? ద్వేషించే వారికి మేలు చేయాలట. ఎవరు చేసే పనిది? ఎవరు చేసే పని అమ్మా? ఎవరు చేసే పని? మిమ్మల్ని మేము క్రైస్తవులు చేసే పని. మీరు క్రైస్తవులు అవును కదా నాకు ఇంకా తెలియదు. చెప్పగలిగారా దమ్ముండి గుడి మీద చేసుకొని నేను క్రైస్తవురాలు దమ్ముందా మీకు? గుడికి వెళ్ళడం రావడం బాప్తిసం తీసుకోవడం క్రైస్తవం కాదండి. వాక్యం చెప్తా ఉంది, వినుచున్న మీతో చెప్పడమేమనగా మీ శత్రువులను ప్రేమించండి, మీ శత్రువు ఆకలితో ఉంటే వారికి భోజనం పెట్టండి. చేయగలిగారా? చేస్తున్నామా? రాత్రి ఒక మాట అడిగారా మీరు చేసామా? ఎవరిని ఆదరించాలని, ఎవరికి భోజనం పెట్టాలని ఎప్పుడైనా నాకు తెలిసిన కొన్ని కుటుంబాలు ఉన్నాయి. కట్టినమ్మా, ఫోన్ కట్టింది పర్లేదు. నాకు తెలిసిన కొన్ని కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ కుటుంబాల్లో బర్త్డే ఫంక్షన్స్ వచ్చింది. ఈ బర్త్డే ఎక్కడ చేశారని చూసినట్లయితే అనాథాశ్రమం, ఆశ్రయంలో ఉన్న అనాథ పిల్లల మధ్య, రోగుల పిల్లల మధ్య వీరి బర్త్డే అక్కడ చేసుకున్నారు. వీరి కేక్ అక్కడ కట్ చేశారు, వీరి భోజనం అక్కడ పెట్టారు. మనం ఎక్కడ పెట్టాలి? మంచి పడవ సెంటర్లో తీసుకుని వెళ్ళి మన ఫ్రెండ్స్ అందరినీ, చెత్తగా అందరినీ, సొమ్ము కబుర్లు చెప్పుకునే వాళ్ళందరికీ అక్కడ పాట. నా మాట కొంచెం బాగా ఉంటాయి కదా. ఉన్నా నాకు నష్టమే లేదు. నీకు సిగ్గొచ్చి మార్పించేందుకే చాలు. అది మీకు పెట్టండి. ఏం రావాలి? సిగ్గు. తినేది అన్నమైంది, సిగ్గు రావాలి. ఎక్కడ ఎలా సెలబ్రేషన్ చేస్తుంది? స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు చిన్నది, సింపుల్. ఆమె పేరేమిటంటే ఇశ్రాయేలు చిన్నది. అంటే ఇశ్రాయేలు అనే దానిలో ఉన్న గొప్పతనం ఆ పిల్లలు చూస్తా ఉన్నారు. ఇజ్రాయేలు అనే దానిలో ఉన్న గొప్పతనాన్ని, అంటే ఇజ్రాయేల్ అనే పేరు సామాన్యమైంది ఒక పేరు అండి. ఇజ్రాయేల్ అనే పేరు. ఇజ్రాయేలు చిన్నది. చిన్నదంటే వయసు ఎంత ఉండొచ్చు? నువ్వు చిన్నదని పెద్దనమా? హల్లెలూయా. అక్కడ ఇజ్రాయేల్ చిన్నది పని చేస్తా ఉంది. ఇజ్రాయేల్ చిన్నది ఏం చేస్తా ఉంది? పని చేయాలి. బానిస అంటే చిన్న పెద్ద నేను ఎవరైనా వాళ్ళు వాడుకుంటారు అంతే. హల్లెలూయా. ఇదిగో ఈ చిన్నది ఆదివారం రాత్రికి వస్తున్నావు కదా, అప్పుడు సండే స్కూల్ కూడా వస్తున్నావా? ఇస్రాయేల్ చిన్నదని నేను కాదు. ఇస్రాయేల్ చిన్నది, సిఆర్లో చిన్నది. ఇస్రాయేల్ చిన్నది, సిఆర్లో చిన్నది కాదు. మీరు అనవసరంగా ఈ పిల్లకి లేకపోయి పెట్టి వీళ్ళంతా కూడా ఉంది. హల్లెలూయా. సిఆర్లో చిన్నదని చెప్పి, హిందువులు చిన్నదని చెప్పి ఏదో పెళ్లి చేసేయకండి. ఇస్రాయేల్ చిన్నది అని చెప్తా ఉంది. ఇశ్రాయేలుకు సంబంధించిన వారిని పెళ్లి చేయాలి పిల్లలకి. సరే, ఇప్పుడు చిన్న ఈ ఇశ్రాయేలు చిన్నది ఎంతో గొప్పది అంటే వారి యజమానుని భార్య విషయం చెప్తాము. ఏమని? మా యజమానుడు షోమ్రోనులో ప్రవక్తున్నాడు, దైవజనుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? షోమ్రోను పట్టణంలో దైవజనుడు ఉన్నాడు. బైబిల్ విషయం దైవజనుడు 7 సార్లు రమ్మంటే. అవునా? చాలా మంది చెత్తగా దైవయ్యి 7 వారాలు అని చెప్తున్నారు. మనం చెత్తగా అనుకుంటుంది. వాళ్ళు చాలా మంచివారు. ఇతరులకు మేలు చేయాలని వారు డ్యూటీ చేస్తూ ఉన్నారు. ఇతరులకు మేలు చేయాలని
మీ పరిస్థితులు బాగోవాలంటే పలానా దగ్గరికి ఈ వారం రండి చెప్తున్నారంటే వాళ్ళు మేలు కోరే చెప్తా ఉన్నారు. కానీ సందేశం తప్పు, కానీ వాళ్ళ ఉద్దేశం మాత్రం కాదు. సందేశము 7 వారాల విలువనే సందేశం తప్పు, ఉద్దేశం మాత్రం వారు బాగుండాలి, ఉద్దేశం మాత్రం కాదు. వారికి సత్యాన్ని తెలియదు, వారు మంచి చేస్తారు. మనకి సత్యం తెలుసు, ఇది ఎవరు మంచిగా పెట్టారు? వారికి సత్యం తెలియదు కానీ వారు మంచి చేస్తూ ఉన్నారు. మనకి సత్యం తెలుసు కానీ మనం చేయట్లేదు. మీకు ఎగ్జాంపుల్ మాట చెప్తాను. యాకోబు పత్రిక 4:17 చదువు. కాబట్టి మేలైనది చేయనిరిగి అలాగూ చేయని వారికి, అంటే మనకి పాపం ఎలా వస్తుంది? మనం ఏమైనా పాపం చేసామా? మనం ఏమైనా పాపం చేసామా? కానీ పాపం వస్తుందట. ఎలా పాపం వస్తూ ఉంది? సత్యం ఏదో నీకు తెలుసు, ప్రజలు సత్యమై మళ్లించాల్సిన నీవు సత్యంలో నడవట్లేదు సరిగదా, అసత్యంలో ఉన్న వారిని కూడా సత్యంలోనికి అడిగి మనం ఎలా పాపం చేసాము? మేలైతే ఏదో తెలుసు, ప్రజలకు రక్షణ ఎక్కడ కలుగుతుందో తెలుసు, ప్రజలకు పరిశుద్ధాత్మ అభిషేకం ఎక్కడ కలుగుతుందో మనకు తెలుసు, కానీ మనం ఎవరికి చెప్పట్లేదు. కానీ ఇశ్రాయేలు చెరువులు ఎలా కాదు అని చెప్తా ఉంది. మా శమూయేలు పట్టణంలో నాకు ప్రవక్త ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన దగ్గరే కనుక యజమాని ఉంటే బాగుపడి ఉండేవాడు. చప్పట్లు కొట్టేవాడు. ఈ వార్త తీసుకుని వెళ్ళి ఈ భార్యని భర్తకు చేరవేసింది. భర్తకు చేరవేస్తే భర్త వెంటనే ఏం చేశాడేమో ఏం చేసాడు? కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక్క నిమిషం, సినిమా హాల్లో ఎన్ని క్లాసులు ఉంటాయి చెప్పండి. మీద అలవాటే కదా, కొత్త ఏం కాదు కదా. చెప్పండి చెప్పండి. నేల, బెంచి, నేల, బెంచి, బాల్కనీ. నేల, బెంచి, కుర్చీ, బాల్కనీ. నేల, బెంచి, కుర్చీ, బాల్కనీ. బాల్కనీ. మన చిన్నప్పుడు ఏమైనా ప్రసాద్ గారు రిజర్వుడు, దేవుని స్తోత్రం. నేల, బెంచి, రిజర్వుడు, బాల్కనీ, దేవుని స్తోత్రం. ప్రజల్లో కూడా 4 తరాలు. ప్రజల్లో కూడా 4 తరాలు. నేల కూర్చున్నాడు ఏమనుకుంటాడంటే ఎవరికి ఎవరు తొలిగిపోయింది, అందుకే నాకు మీరు కూర్చున్నాడు. ఎక్కడ చూసిన ఆశ్రమే కదా. అవునంటారా? అవునంటారా? మా చిన్నప్పుడు నేలలో ఉన్న రుచి ఎక్కడ ఉండేది కాదు, అన్నీ అక్కడ. దానికి అలవాటు కూర్చుంటాడు. లేదు వచ్చి భరించకూడదు అన్నప్పుడు కొంచెం పైగా కూర్చుంటాడు. లేదు నాకు మెడలోకి రాకూడదు అనుకున్నవాడు చైర్లో కూర్చుంటాడు. నేను ఇంకా ఉండగా ఉన్నట్టు బాల్కనీలో కూర్చుంటాడు. అంటే వాడు ఆరోగ్య పరిస్థితి. నేల కూర్చున్నాడు ఎలా చూడాలి, బెంచ్లో కూర్చున్నాడు ఎలా చూడాలి, చైర్లో కూర్చుంటే ఎలా చూడాలి, బాల్కనీలో ఉన్నప్పుడు ఎక్కడ వచ్చేస్తాడు స్టైల్గా. దేవుని మనుషుల్లో కూడా ఈ క్యారెక్టర్ ఉంటాయి. ఒకే విషయాన్ని అనేక రకాలుగా మాట్లాడతారు. ఒకరు అన్నీ నాకే తెలుసు అనుకుంటారు, ఎలాగో కూడా చేయొచ్చు అనుకుంటారు. కానీ ఇక్కడ జరిగే విషయాన్ని మనం చూసినట్లయితే సైన్యాధిపతి అయిన నయమాను బానిస చెప్పిందని బానిస ప్రవర్తించినదైన రాజుకి తెలియజేస్తాడు. ఎవరు తెలియజేస్తున్నాడు? ఆయన లెవెల్ అని చూసుకుంటాడు. అప్పుడు రాజు చేశాడు, మీ ఊళ్ళో ఎవరు ప్రవక్త అని చెప్పట్లే. ఆ రాజు ఇంకొక రాజుకి ఫోన్ చేస్తా ఉన్నాడు. అలాగే మీ దేశంలో ఎవరు ఉన్నారంటే కదా, మా ఊడు వస్తున్నాడు, వాడిని బాగు చేయమని చెప్పాడు. అక్కడ ఉన్న రాజు గారికి పొరపాడింది. ఇదేం గొడవ బాబు, ఇది గొడవెట్టుకోవడానికి లాగా ఉంది, లేకపోతే రాజునైనా నాకు పోయేది, నాకు కబురు చెప్పేంటి, నేనే బాగు చేయగలను, ఇది గొడవ పెట్టుకోవడానికి అనుకుంటా ఉన్నాడు. కానీ ఏ ప్రకారంగా వెళ్తా ఉన్నారు? వారి లెవెల్ ప్రకారంగా వెళ్తా ఉన్నారు. అప్పుడు ఇది చూసినా ఒకరు చెప్తా ఉన్నారు, అయ్యా రాజా మీరేం కంగారు, ఇది చేయడానికి మన దేశంలో మన పట్టణంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. దేవుని స్తోత్రం. రమారణ అడిగితే దేవుని స్తోత్రం. ఎలాంటి సలహాలు ఇచ్చేవారు ఉన్నారు? హల్లెలూయా హల్లెలూయా. కొందరికి మంచి సలహాలు ఎక్కువ,
ఎక్కువ, భవిష్యత్ ప్రణాళికలు ఎక్కువ. తాత్కాలికంగా చూసుకుంటూ ఉంటాం. పాస్టర్ గారు చెప్పిన కూడా మన మైండ్ అర్థం ఏం చేస్తాం, ఏమిస్తూ సరే. అక్కడ ఏం జరిగిందని చూసినట్లయితే రాజుగారి దగ్గరికి వెళ్ళారు, కబురు చెప్పారు. రాజు ఏమో పలానా చోటుకు వెళ్ళాలని విషయం చెప్పాడు. వెంటనే సైన్యాధిపతి అక్కడికి వెళ్తూ ఉన్నాడు. ఎక్కడికి? దైవజనుడి దగ్గరికి. ఎక్కడికి వెళ్ళాడు? దైవజనుడి దగ్గరికి. దైవజనుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది చూడండి. దైవజనుడు అనేసరికి సైన్యాధిపతి వచ్చాడు అనగానే ఆయన పరిగెత్తుకుని వచ్చేస్తాడని ఇతను అనుకున్నాడు. అంటే ఇతర ఆలోచనలు ఉంది, నేను ఒక దేశానికి సైన్యాధిపతిని కనుక ఆయన ఆఫ్టర్ ఒక పాస్టర్గా, ఆఫ్టర్ ఒక దైవజనుడు కాబట్టి ఏం చేస్తాడు, నా బాగా పెట్టి వాడు పరిగెత్తుకుని వస్తాడు అనుకున్నాడు. ఎవరైనా ఆయన ఎవరన్నా ఆయన పేరు ఉద్యోగం, ఉద్యోగం ఆయన దైవజనుడు, దేవుని ప్రతినిధి. ఆఫ్టర్ ఒక సైన్యాధిపతికి అంత లెవెల్ ఉంటే సర్వలోకరక్షుడైన దేవుని సేవకుడికి ఇంకా తెలివి ఉంటారంటే హల్లెలూయా, హల్లెలూయా. ఆ విలువను తెలియకుండా ప్రతి ఓడు నేను పాస్టర్ గారు చెప్పి సంచోడు దగ్గర నుంచి భయపెట్టుకుని వచ్చేస్తాడు. ప్రతి ఓడికి ఈయన కూడా తరించేస్తాడు. అభిషక్తుడైన దైవజనుడు లెవెల్ వాడు ఎవరికి తలవచ్చు, దేవుడికి తప్ప. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్తూ ఉన్నాడు, అయ్యా ఎలా పలానా ఆయన వచ్చాడంటే వెళ్ళు యోర్దాను నదిలో 7 సార్లు మనమని చెప్పుకోవాలంటే వాడేమనుకున్నాడు, నేనెవరినో అసలు తెలుసుకున్నాడా, అసలు నేనెవరు గ్రహించున్నాడా, నన్ను 7 మార్లు యోర్దానులో మనమని ఆ మురికి నదిలో మురిగినీటిలో మనమని చెప్తాడా, ఏ మా దేశంలో ఇంతకంటే మంచి నదులు లేవా అని వెళ్ళిపోతాడు. ఏమిట్రా అంటే వాడు ఏంతో ఉన్నాడు, అతిశయం. ఏంతో ఉన్నాడు, అతిశయం ఉన్నవాడు ఎప్పుడు విషయం పొందలేడు, నెమ్మది పొందలేడు, సమాధానం పొందలేడు, ఆశీర్వాదాన్ని పొందలేడు. హల్లెలూయా. నేను అనే అతిశయం ప్రతి మనిషిని నాశనం చేస్తాడు. కానీ ఈ అతిశయ పనుల్లో ఇంకొక గొప్పతనం ఉంది. తన పనివాడు, తన డ్రైవర్ చెప్పిన మాట వింటా ఉన్నాడు. మాట వింటా ఉన్నాడు. అందుకే చాలా మంది డ్రైవర్లు పట్టుకుంటారు, ఎమ్మెల్యే డ్రైవర్లు. కొంచెం హెల్ప్ చేయండి, ఇది చెప్పండి, కాబట్టి డ్రైవర్స్ని బియ్యండి. హల్లెలూయా. వాళ్ళకి ఆలోచనలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగుతాయి. ఇప్పుడు డ్రైవర్ చెప్తున్నాడు, ఎవరి డ్రైవరు? రౌతు, గుర్రపు రౌతు, రథంతో లేవాడు, రథసారథి. డ్రైవర్ చెప్తున్నాడు, అయ్యా ఆ దైవజనుడు మిమ్మల్ని తిండి అడగలేదు, బంగారం అడగలేదు, వస్త్రాలు అడగలేదు, భూములు అడగలేదు, మన్యాలు అడగలేదు. నేనేమడిగాడు, ఆయన యోర్దాను నదిలో మనమని అడిగితే కదా. అంటే ఇతనేమనుకున్నాడు, వాయినే స్వయంగా వచ్చి చెప్తే బాగుండు కదా, అతనే చెయ్యని ఆడిస్తే బాగుండు కదా, నా తర్వాత చెయ్యేసి ప్రార్థన చేస్తే బాగుండు కదా. నీకు విశ్వాసం ఉంటే నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయలేదు, నీ అవిశ్వాసం పెట్టి నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయాలి తప్ప నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేని బట్టి? నీ విశ్వాసాన్ని. హల్లెలూయా. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ప్రభువా, నేను కూడా అధికారానికి లోబడిన వాడిని. నేను ఒక సిఏ, సర్కిల్ ఇన్స్పెక్టర్. నాకెంత 100 మంది పోలీసులు ఉన్నారు. నేను వెళ్ళంటే వెళ్తారు, రమ్మంటే వస్తారు. అయితే నీవు నా ఇంటికి రావడానికి మాత్రం నేను పాత్రని కాను. నీవు మాట సర్వీస్ తెచ్చావు, మాట సర్వీస్ తెచ్చావు, అద్భుతం జరిగింది. చెప్పండి. ప్రభు ఇలా చూసి అంటున్నాడు, ఇశ్రాయేలు ఎవరికి కూడా విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు. దేవునికి స్తోత్రం అని చెప్పి మరొక మాట చెప్తున్నాడు. అనేకులు తూర్పు, పడవ, ఉత్తర దక్షిణంలో వచ్చిన వారు పరలోక రాజ్యంలో కూర్చుంటారు. కానీ రాజ్య సంబంధులు అంటే ఈ లోకాన్ని ప్రేమించేవారు, ఈ లోక అధికారాన్ని ప్రేమించేవారు మాత్రం అగ్నిగుణంలో ఉంటారు. అంటే ఆయనకున్న విశ్వాసం గొప్పదే, ఆయన చేస్తానని ఆయన గొప్ప విశ్వాసం. కానీ ఏ సంబంధి? రాజ్య సంబంధి. విశ్వాసం ఉంది కానీ రాజ్య సంబంధిగా మిగిలిపోయాడు. యేసు ప్రభు గొప్ప దేవుడు అని తెలుసు కానీ కులానికి లోబడిపోయాడు.
యేసు ప్రభు గొప్ప దేవుడు అని తెలుసు, అధికారానికి లోబడిపోయాడు. 12:42 యోహాను సువార్త ఒకసారి. యోహాను సువార్త. అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి, కానీ సమాజంలో నుండి వెలివేయబడుతుందేమోనని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకోలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించరి. దేవుడు అంటే చాలా మందికి గౌరవం ఉంది, ఆయన గొప్ప దేవుడు అని తెలుసు, కానీ దేవుడి కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తున్నారంటే సమాజాన్ని ప్రేమిస్తూ ఉన్నారు, బంధువులను ప్రేమిస్తూ ఉన్నారు. నా నిలువ తగ్గిపోతేమో నేను యేసు ప్రభు నమ్ముకుంటే అనుకుంటా ఉన్నా, కానీ నేను ఎవరి పెరుగుతాను. దానికి ఎగ్జాంపుల్ నేను చెప్పాను. అందరూ 2 బంగారంతో వచ్చారు అక్కడికి, కానీ అమ్మా మీరు చాలా సింపుల్గా ఉన్నారు. ఏం పెరిగిందంట? వాల్యూ పెరిగింది. ఏమి వేసుకోకపోతే వాడి పరిస్థితి లేదు. అన్నీ ఉండి ఒకసారి నేను మా ఫ్రెండ్ ఎక్కడికి వెళ్తా ఉన్నాను, వాడు చిరిపోయి సొక్క వేసుకున్నాడు. చిరిపోయినా చూసుకుని నేను అన్నాను, అంటే సొక్క చిరిపోయింది రానని. అని అన్నాడు, మనం ఏం చేసుకున్నా పర్వాలేదు. అది నేను చిరిగిపోయి వేసుకుంటే సార్ చూసుకోలేదేమో అనుకుంటాను. వేరే షర్ట్లాగా వేసుకున్నాను అనుకో, ల్యాగ్ వేసుకున్నాను అనుకో, ఉండి టైట్ ల్యాగ్ వేసుకున్నాను అనుకుంటారు. నా లెవెల్ మాత్రం దేవుని స్తోత్రంగా హల్లెలూయా హల్లెలూయా. తగ్గించుకున్నవాడు హల్లెలూయా హల్లెలూయా. పర్వాలేదు. ఇశ్రాయేలు చిన్నది ఎప్పుడైతే వాడు ఆ డ్రైవర్ మాట విన్నాడో, ఎవరి మాట విన్నాడు? వాడికి కూడా ఏం వినాలనిపించింది? డ్రైవర్ మాట. కారణం అవుతుందండి, ఇశ్రాయేలు చిన్నది చేసిన ప్రార్థన పంపించడంతో ఆగిపోలేదా? మీరు ప్రార్థన చేస్తున్నారు, ఎందుకంటే దేవుని బిడ్డ లక్ష్యం. హల్లెలూయా. ఇప్పుడు అతను మనసు వారిని పనిపాటు చెబితే మనసు వారి సరే వెళ్ళాడు మునిగాడు స్వస్థత త్యాగం వల్లే ఆయన త్యాగం మాత్రమే వాటిని సరిస్తాం. ఇప్పుడు ఆ పిల్లలను ఎలా గౌరవించడం ఒకసారి ఆలోచించండి, ఏ లెవెల్లో ఉంచుతారో ఆలోచించండి. ఏం చేసిందంటే మాట పరిచయం చేసిందండి, దైవాన్ని దైవజనుడిని పరిచయం చేసింది. అది ఏమైపోయింది? ఉన్నతమైన స్టేజ్. దేవుని స్తోత్రం హల్లెలూయా. వాడు హెచ్చించాడు లేదో నాకు అనవసరం, కానీ ప్రపంచమంతా దేవుడు ఇశ్రాయేలు చిన్నదాన్ని హెచ్చించాడు. ఇప్పుడు చెప్పండి, ఆ చిన్నదాని వరకు చివరిలో రాయబడింది ఇశ్రాయేలు చిన్నది. ఒక దేశాన్ని సైన్యాధిపతి బాగుపడడానికి మూలం ఎవరంటే ఇశ్రాయేలు చిన్నది. హల్లెలూయా హల్లెలూయా. ఒకరోజు సౌలు అంటాడు, ఈ పడుచువాడు ఎవరి కుమారుడు? ఏమంటాడే? ఈ పడుచువాడు ఎవరి కుమారుడు? ఈ పిల్లడు ఎవరి వాడు? నేను మీ దాసుడైన యెషై కుమారుడు. మీ దాసుడైన యెషై కుమారుడు. యెషై దాసుడేంటి? ఆయన రాజు అయినప్పుడు ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా దాసుడే. నీ దాసుడైన ఆయన చెప్పే కదా, నీ దాసుడైన యెషై కుమారుడు. దేవుని స్తోత్రం. ఏమండి దాడి ఏమైనా చిన్నోడండి? చిన్నోడే. ఎంత వయసు? 30 years old. 13 years. హల్లెలూయా హల్లెలూయా. సౌలు చేయలేని కార్యాన్ని, ఇశ్రాయేలు ప్రజలు చేయలేని కార్యాన్ని ఇతను చేశాడు. ఎలా చేశావు? యుద్ధం అయిపోవాలి. నా దేవుడు నా పక్షంలో, నా దేవుని పేరుతో నేను వస్తాను. ఎవరిని ఉపయోగించుకున్నాడు ఆయన? దేవుడు. ఆయన బలంగా, ఆయన శక్తిగా, దేవుడు అంటే దేవుని బలాన్ని ఉపయోగించుకొని దేవుని పేరు ఎప్పుడైతే ఆయన చెప్పాడో, ఈ ప్రపంచంలోనే ఉన్నతమైన వాడిగా దావీదు పిలువబడ్డాడు.
దేవుని స్తోత్రం కలుగుతుంది. ఇశ్రాయేలు చెల్లి తన దేవుడు ఎప్పుడైతే పైకెత్తిందో ఈ ప్రపంచమే ఇశ్రాయేలు చెల్లని కొనియాడుతూ ఉంది. వెనకాల కారణం ఏంటో తెలుసా? దావీదు చెప్తా ఉన్నాడు, చూడండి కీర్తన 14వ వచనం, 91:14. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను గొల్యాతును తప్పించాను. అతడు నా నామం ఎరిగినవాడు కనుక నేను అతనిని కనపరిచాను. చాలండి. అతడు నా నామం ఎరిగినవాడు కనుక నన్ను ఏం చేశాను? కనపరిచాను. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతను ఏం చేస్తాను? తప్పిస్తాను. ప్రేమించడం అనగా ఒకడు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను, దేవుని ఆజ్ఞని ఎవరు కైకొంటాడో వారిని దేవుడు తప్పిస్తాడు. ఎవరు దేవుని కనపరుస్తాడో వారిని దేవుడు కనపరుస్తాడు. మిగిలిన వాటిని వచ్చేవారిని చూద్దాం. మోహరించండి, ప్రార్థన చేసుకుంటాం. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎందుకు అవ్వదు? ఇశ్రాయేలు నీ భాగ్యం ఎందుకు? ఇశ్రాయేలు నీ ప్రేమ దాటకుండా నీ సమయం అయిపోతుంది. ఇశ్రాయేలు నువ్వు ఎంత గొప్పవాడు! యెహోవా నిన్ను రక్షించిన, నిన్ను కోరిన వాడెవడయ్యా? నా ప్రియమైన తల్లి, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు చేసే అద్భుతం ఇన్ని. ఒక కుష్టిలోకి వాడు బాగుపడిన తర్వాత వాడు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అయితే ఈ కారణం ఏంటి? వాడి తల్లిదండ్రులు చేసిన పాపం. ఈరోజు కుటుంబాలలో అశాంతికి గల కారణం ఏంటో తెలుసా? తల్లిదండ్రులు చేసిన పాపం, తాతలు చేసిన పాపం పిల్లల మీదకి 3-4 తరాలుగా వస్తూ ఉంది. పాపం శాపముగా 3-4 తరాలు వస్తూ ఉంది. నా ప్రియమైన దేవుని జనాంగమా, మనం దేవుని ప్రేమించిన వారమైతే, మనం దేవుని ఆజ్ఞలు కైకొన్న వారమైతే పాపం శాపం తొలగి ఆశీర్వాదం మన మీద ఈ తరం వస్తుంది. ఎందుకు దేవుడిని ఎక్కించి ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాను? ఎందుకు దేవుని మాట నిర్లక్ష్యం చేస్తున్నాను? ఎందుకు ఆజ్ఞ అతిక్రమిస్తున్నాను? నీ సొబుద్ధి చేతనే కదా, నీ స్వనాశనాన్ని తెచ్చుకుంటూ ఉన్నావు. నీ సొబుద్ధి చేతనే కదా నీ స్వనాశనాన్ని తెచ్చుకుంటూ ఉన్నావు. ఇశ్రాయేలు చిన్నది, శత్రువుని సైతం ప్రేమిస్తుందామే. విరిచిన మీతో చెప్పినదేమనగా మీ శత్రువులను ప్రేమించండి. ఆమె శత్రువుని ప్రేమించింది. ఆ శత్రువు బాగుపడే వరకు ప్రేమిస్తూనే ఉంది. అతను శత్రువు అయిన యెషువాని ఆమె బానిస. కానీ బానిస కీర్తి దేశాలు ఇనుముడింపు చేస్తూ ఉంది. కారణం ఆమె దైవ మనసు కలిగి ఉంది. ఆమె దైవ ప్రేమ కలిగి ఉంది. ఆమె వినయవంతురాలు, ఆమె విధేయురాలు, ఆమె దేవునికి భయపడేది. దేవునికి భయపడేవారు ఎవరికైనా లోకాన్ని దేవుడు దాసులుగా చేస్తాడు. ఎంతకాలం యేసు ప్రభువులో నుండి కూడా అన్యుల వలె బ్రతుకుతాం? ఎంతకాలం యేసు ప్రభువును తెలుసుకొని కూడా ఇంకా లోకంలోనే ఉంటాం? బయటికి రావాలి. నా ప్రియ సహోదరుడా, ఈరోజు నా దేవుడు నీ జీవితాన్ని బాగులేని ఇష్టపడుతున్నాడు. నీలో పాపం శాపం ఈరోజు నువ్వు ఒప్పుకుంటే, ప్రభువా నన్ను క్షమించండి అని అడిగితే, ప్రభువా నా అతిక్రమములు క్షమించండి అని అడిగితే, యేసు రక్తంలో నీవు కడగబడితే దేవుడు నీ జీవితాన్ని ఉద్ధరించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితాన్ని బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నా ప్రియమైన తల్లి, నా దేవుడు నేను ఆశీర్వదించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.
ఆశీర్వాదానికి కారకుడైన దేవదేవుని కలిగి ఉండి కూడా ఎందుకు శాపం అనిపిస్తూ ఉన్నాం? నా ప్రియమైన తల్లి, నిన్ను బాగు చేసే దేవుడు ఎవరు నీకు అర్థం కావట్లేదు. నిన్ను ఆదరించే దేవుడు ఎవరు నీకు అర్థం కావట్లేదు. నీ ప్రతి సమస్యను తీర్చగలిగిన దేవుడు ఎవరు నీకు అర్థం కావట్లేదు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ఉన్నవాడు, ఆయన అనువాడు. నీ జీవితంలో ఉన్న శాపం తొలగుగా కానివాడు, నీలో ఉన్న దయం బయటికి పోవుగా కానివాడు, నీ జీవితం బాగుపడునుగా కానివాడు, నీ జీవితంలో ప్రతి నింద అవమానం ఇప్పుడే తొలగుగా కానివాడు. ఆయన మాట సెలవిస్తే నీ జీవితంలో, నా జీవితంలో అద్భుతం జరుగుతుంది. అడుగుదామా? యేసయ్యా, నా జీవితాన్ని మార్చడానికి మాట సెలవు చేయండి ప్రభు అని అడుగుదామా? ప్రార్థన చేయాలి. ఒక్క నిమిషం ప్రార్థించే యేసయ్య, ఒక్క నిమిషం యేసయ్య ప్రార్థించు. ప్రతి నాలుక, ప్రతి యవన బిడ్డ, ప్రతి చిన్న బిడ్డ ప్రార్థించండి. దేవుడు మన జీవితంలో అద్భుతం చేయబడి అన్నాడు. ప్రభువును పరిశుద్ధపరచండి ప్రభువా, ప్రభువును పరిశుద్ధపరచండి ప్రభువా. ప్రభువు నన్ను అభిషేకించండి, ప్రభువు నన్ను అభిషేకించండి. వెండి బంగారం నేను కోరుకోలేదు యేసయ్యా, నీ అభిషేకాన్ని కోరుతున్నానయ్యా. అభిషేకాన్ని కోరుతున్నాను. శుద్ధత నాకు ఇవ్వండి ప్రభు. రాతి కొన్ని నాలో నుంచి తీసివేసి మాంసభూమిని నాకు ఇవ్వండి ప్రభు. అడుగున తల్లి, అడుగున ప్రియ తల్లి, నోరు తెరువు. నీలో శాపం ప్రజాపంచలైపోయినట్టుగా యేసయ్యా నా బ్రతుకు బాగు చేయనడుగు. యేసయ్యా నీ రక్తంలో కలగనడుగు. యేసయ్యా నన్ను బాగు చేయని అడుగు తల్లి. అడుగండి నా ప్రియ సహోదరుడా. ఓ యవనస్తుడా, యేసయ్యను పిలవండి, యేసయ్యను బ్రతిమలాడండి. ఓ నా తల్లి, యేసయ్యను బ్రతిమలాడు. నేను బాగానే ఉన్నాను అనుకోవద్దు, నేను బాగానే ఉన్నాను అనుకోవద్దు. Jesus. అయ్యా, ఇంతవరకు ప్రభా వందనాలు ప్రభా, ఇంతవరకు ప్రభా దైవజన్యం బట్టి అయ్యా ప్రభా మాట్లాడిన ప్రతి మాటలు బట్టి నీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఇశ్రాయేలు చిన్నది చేసిన కార్యము తండ్రి ప్రభా, దేవా మేము చేయలేకపోవచ్చున్నామయ్యా. ఎక్కడో బానిస బ్రతుకుచ్చు అయ్యా, బీచు మాటలు బాగుపడాలని కోరుతుందయ్యా. కానీ ఎన్నో సంవత్సరాలుగా మేము నీ మాట వింటూ కుష్ఠరోగులుగా ఉన్నాం ప్రభా. దయతో మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా, కుష్ఠాన్ని అంటారు తండ్రి మా శరీరానికి అంతరంగ భాగానికి వెళ్ళిపోయి ప్రభా, అక్కడ నాయన తండ్రి స్పర్శ లేకుండా ఉన్నామేమో తండ్రి. దయతో మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. అయ్యా, మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. దయతో కనికరించండి అయ్యా. మేము అనేక రీతిగా వాక్యం వింటూ ఉన్నామయ్యా, కానీ దాని ప్రభా క్రియలో చూపించలేకపోతూ ఉన్నామయ్యా. దయతో కనికరించండి అయ్యా. మమ్మల్ని వాడు ప్రభుయే
ప్రేమ ఇస్తున్నారు పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఆదరణ కూడిన మనందరికీ లోకంలో ఉన్న సకల పరిస్థితులకు క్రీస్తు రాకడ వరకు ఎదురు చూస్తున్న వారికి ఇది మొదలుకొని సదాకాలం తోడే